వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు తాను 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు. ఇది చంద్రబాబు సొంత కారు. ఉమ్మడి ఏపీ సీఎంగా దీనిలో విస్తృతంగా పర్యటించేవారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇకపై అమరావతిలోనూ టీడీపీ ఆఫీస్లో ఉంచనున్నారు. కాగా 2003లో అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు అంబాసిడర్ వల్లే చంద్రబాబు బతికారని చాలా మంది చెబుతున్నారు అన్నారు. చిత్తూరు మేయర్ హత్య కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష పడింది. దోషులను కడప జైలుకు తరలించారు. అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయ చంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నిర్ధారణకు హైకోర్టు పంపుతారు. ఒకవేళ నిందితులు హైకోర్టులో అపీల్ వేస్తే మరణశిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. విజయ చంద్రారెడ్డి హైకోర్టు అడ్వకేట్. ఈ దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ 110 ఆఫ్ 2016 ఈ యొక్క సెషన్స్ కేసు 15/11/2015లో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీంట్లో ఇది దాదాపు 136 మంది విట్నెసెస్ను నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకుని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డాడు. కటారి మోహన్ అనురాధ గారు చనిపోయినారు. ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వరగా జరపాలనిపించిన తర్వాత 2002లో ఇది యాక్చువల్గా 2022లో ఇది ట్రయల్ కమెన్స్ అయింది. చాలా ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత మొన్న 24వ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు 9th ఏడీజే గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి 23 మంది. 23 మందిలో ఒకరు
ముందుగానే డిశ్చార్జ్ చెప్పారు, కాసారం రమేష్ అని. 22. తర్వాత ఇంకొకతను శ్రీనివాసాచార్య అతను చనిపోయాడు. మిగతా వాళ్ళల్లో మొత్తం 21 మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్. దీంట్లో ఏమనంటే కాన్స్పిరసీ, మర్డరు, 3 అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్ట్ అబ్స్కాండింగు, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్. ఇన్ని కేసులు నమోదు చేశారు. అన్ని కేసులు కొట్టేసి చిట్ట చివరికి 5 మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, నెక్స్ట్ వచ్చి వెంకటాచలపతి ఫ్రమ్ ములబాగల్, నెక్స్ట్ A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వచ్చి వెంకటేష్. వీళ్ళ 5 మందికి కన్విక్షన్ ఇచ్చారు 2024 తేదీ. తర్వాత దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా, శిక్ష ఏమి విధించాలనే దానికి 2 రోజులుగా మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా జరిగింది. నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు. నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, అర్థమైందా అని మేము ఆర్గ్యూ చేశాము. ఈరోజు తుది తీర్పు జడ్జి గారు వెలువరించినారు. వెలుస్తూ వారికి హ్యాంగింగ్ ఇచ్చారు, ఉరి టిల్ డెత్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తారు. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది. ఈరోజు సబబేనా, ఈ ఉరి శిక్ష విధించడం సబబేనా అని. అదేవిధంగా అక్యూజ్డ్ కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళు పోతారన్నమాట. అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు, డెత్ సెంటెన్సెస్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజన్లో ప్రాబబ్లీగా కడప సెంట్రల్ ప్రిజన్లో వీళ్ళని ఉంచుతారనమాట. ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంత వరకు వాళ్ళు కడప ప్రిజన్లోనే ఉంటారు. ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉంది. దీంట్లో సాక్ష్యాధారాలను ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు, కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టులో చాలా అవకాశాలు ఉన్నాయి. గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్యునాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు పెర్జరీ నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాకపోతే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్. దీనిపైన హైకోర్టుకు పోతున్నాము. హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇది ఒక ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వాపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో, చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు, రిఫార్మేషన్ రిహాబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు. సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసినారు. అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు. బట్ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందనేసి మాకు నమ్మకం. 90 రోజులు సార్ అప్పీల్కి 90 days. ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు, అంటే జడ్జెస్ అక్యూజ్డ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలి. అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము 90 days లోపల అప్పీల్ అవ్వాలి, కానీ మేము త్వరగానే వేస్తాము. కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. హన్మకొండ నగర్లో దారుణం. లక్ష్మీ నరసింహ హాస్పిటల్లో దారుణం. ఆపరేషన్ వికటించి బాబు మరణం. విషయం దాచి తల్లిదండ్రులను మోసం చేస్తున్న డాక్టర్. 4 రోజుల నుండి కుటుంబ సభ్యులను మోసం చేస్తున్న వైనం. మా తప్పిదం లేదంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్న డాక్టర్. హాస్పిటల్ సిబ్బంది మా బేబీ మాకు కావాలి అని డాక్టర్ సంధ్యారాణిని అడిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పసి ప్రాణం పోయింది. ఇది మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో వచ్చిన మహిళా దొంగల హల్చల్. 5 మహిళల గ్యాంగ్ ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నం. అక్కడ ఏమీ దొరకకపోవడంతో మరో ఇంటిని కూడా పరిశీలించి పరార్. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహిళల గ్యాంగ్ ఆటోలో దిగడం, ఇంట్లోకి వెళ్లడం అన్ని స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ సిపి గౌశాలం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకుంటూ స్థానిక తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందుగల అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం, ఐపీఎస్ తో పాటు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద సిపి గౌశాలం మాట్లాడుతూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారు చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో మొత్తం 191 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని తెలిపారు. వీరిలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 5 పోలీసులు అమరులైనట్లు సిపి వెల్లడించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని కమిషనర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. క్యాండిల్ ర్యాలీతో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగిస్తున్నట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమ్రావ్, కమిషనరేట్లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమమరేషన్ వీక్ ఈ వీక్ కాదు, ఇది 10 days ఈవెంట్ 21 అక్టోబర్ రోజు స్టార్ట్ అయ్యింది. చాలా ప్రోగ్రామ్ దీంట్లో చేయడం జరిగింది. ఆల్ ప్రోగ్రామ్ టు ఇంక్రీజ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ అవుట్రీచ్ కోసం అన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఇయర్ 21 అక్టోబర్ రోజు we observe police commemoration day on 21 October to remember the sacrifices made by all those police persons who have laid down their lives in the line of duty. దీనికోసం 10 days నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఇయర్లో టోటల్ 191 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ 5 ఫ్రమ్ తెలంగాణ హ్యావ్ మార్టెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ. ఈ ప్రోగ్రామ్స్లో మెయిన్లీ స్మృతి పరేడ్, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, యాంటీ డ్రగ్ ర్యాలీ, ఫిజికల్ ఓపెన్ హౌస్, ఫిజికల్ విజిట్తో పోలీస్ స్టేషన్స్, సైకిల్ ర్యాలీ, తర్వాత బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ హుజూరాబాద్లో జరిగింది. టోటల్ మోర్ దెన్ 250 బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది. 1 బ్లడ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ లైఫ్స్ ఆఫ్ 3 people. సో ఇట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ 750 people. ఇది కాకుండా ఈరోజు నేషనల్ యూనిటీ డే రోజు రన్ ఫర్ యూనిటీ 5 kilometers ఈరోజు మార్నింగ్ జరిగింది. ఆ తర్వాత ఇది మనది లాస్ట్ ప్రోగ్రామ్ సమ్మరైజ్ చేస్తున్నాను. క్యాండిల్ ర్యాలీలో కూడా చాలామంది వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ రిలీజన్స్, హిందూస్, ముస్లిం, క్రిస్టియన్స్, సిఖ్స్ అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇంత కమ్యూనల్ హార్మనీ ఈ సిటీలో, ఈ డిస్ట్రిక్ట్లో. ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలి. అండ్ చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిటీ, కమ్యూనల్ హార్మనీ చాలా మంచిగా ఉంది. ఎవరితో ఏం పెద్ద గొడవ లేదు. ఎవ్రీవన్ ఈజ్ లివింగ్ విత్ హార్మనీ అండ్ పీస్ఫుల్లీ. దీనికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనివల్ల హెల్ప్ అవుతుంది. ఆల్ 10 days ఇది ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీసింగ్ వర్క్ గురించి, పోలీసింగ్ సర్వీసెస్ గురించి అందరికీ తెలిసి ఉండాలి. ఎంత కష్టపడి మేము సమాజంలో సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం ఎంత మన పోలీస్ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. అండ్ ఆల్సో టు రిమెంబర్ ఆల్ దోస్ హూ హ్యావ్ done their duty properly and have laid down their lives in the line of duty. So once again, thank you very much
all of you for coming to this event, and for this year we officially close commemoration week observation. Thank you very much. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం తొగడ్చేడు గ్రామంలో రైతులతో కలిసి మొంతా తుఫాన్ దెబ్బకు నష్టపోయిన మొక్కజొన్న మిరప పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మొంతా తుఫాన్కు దెబ్బతిన్న మొక్కజొన్న మిరప పత్తి మినుము పంట పొలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం సక్రమంగా చెల్లించారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకే పరిహారం అందించడం సరైనది కాదు. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు వెంటనే కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరిఖని డిపో ముందున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండాకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనిగారపు చంద్రశేఖర్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రిటిష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించింది ఏఐటీయూసీ. కానీ నేడు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదాని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుంది. అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఏఐటీసీ ఆవిర్భవించి నేటికి 106 సంవత్సరాలు అవుతుంది. అనేక ఆటిపోట్లను ఎదుర్కొని అనేక ప్రభుత్వాలపై బ్రిటిష్ పాలకులపై పోరాడినటువంటి ఏకైక యూనియన్ ఏఐటీసీ. కొన్ని సంఘాలు ప్రభుత్వంలో ఉంటేనే ఉంటాయి తప్ప నిర్విరామంగా కార్మికుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఒక ఏఐటీసీకే ఉంటుంది. మిగతా సంఘాలు అధికారంలో ఉంటే పబ్బం గడుపుకొని ఉంటారు తప్ప కార్మికులకు ప్రయోజనం ఉండదు. ఈరోజు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు ఏఐటీసీ పోరాడి సాధించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ వ్యాపారం చేసుకునేందుకు సులువుగా ఉండేందుకు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి రేపు సమాన పనికి సమాన వేతనం ఉండదు, ప్రశ్నించే తత్వం ఉండదు, మన జీతాలు మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. గతంలో అయితే మనము 24 గంటలల్లా రెస్ట్ లేని పరిస్థితి, పక్కలకెళ్ళి పోతే మళ్ళా రాత్రి పక్కలకే వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై మనం వెంటనే యుద్ధం చేయాలి. ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. మన రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కూడా జీవోలను విడుదల చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేయట్లో గెజిట్ చేయట్లో వైఫల్యం చేస్తారు. కార్మికులను కాలయాపన చేస్తారు. తినడానికి తిండి లేక వారిచ్చేటువంటి వేతనాలు సరిపోక కిరాయిలకు పిల్లల స్కూలుకు సరిపోక అఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఇప్పటికైనా జీవోను గెజిట్ చేసి కార్మికులందరికీ 26,000 వేతనం చెల్లించేందుకు మీరంతా సిద్ధం కాకుంటే ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్ ఏకతాటిపై వచ్చి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
అకాల వర్షాలు మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నేల కొరిగిందని తెలిపారు. రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఎకరానికి 40,000కు పైగా పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అకాల వర్షాలతో పంటంతా దెబ్బతిన్నదని అన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నష్టపోయిన పంటలకు ఎకరానికి 30,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి పరిశీలించాలని, పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులను ఆదుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని కోరారు. చేతికి వచ్చేటువంటి సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 30-35% వరి పంట మొత్తం కూడా నేల కొరిగి ఇవాళ మొత్తం గింజలన్నీ కూడా నానిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. వారం 10 రోజుల్లో కోతగా కోసేటువంటి సమయంలో ఈ రకంగా ఏంటంటే రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. రెండో వైపు పత్తి కూడా కాటన్ నల్లబడి కొంత దెబ్బతినడం అనేది జరుగుతూ ఉన్నది. ఎకరానికి 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతులు ఇవాళ ఈ రకంగా ఈ వర్షాల వల్ల మరి పంట మొత్తం కూడా నష్టపోవటం వల్ల గోడును ఏడుస్తూ ఉన్నారు. కౌలు రైతులైతే మరీ అన్యాయమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉన్నది. మేము విత్తనాల కొరకు పోరాటం చేయాలి, ఈ రాజ్యంలో ఎరువుల కొరకు పోరాటం చేయాలి. తీరైందనంటే పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ ఈ రకంగా నష్టపోయి కూడా మా నష్టాన్ని ఎవరు చూసేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. తర్వాత చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే ఐకేపీ కేంద్రాల దగ్గరికి పోతే పెద్ద ఎత్తున రాసులు పోసుకొని ఇలా కాపురాలు కావాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఏదో సాగు చెప్పి ధర తగ్గిస్తూ ఉన్నారు, కొనకుండా రోజుల తరబడి అక్కడనే రాసులు పోసుకొని ఉండవలసిన పరిస్థితి రావటం జరుగుతూ ఉంది. కాటన్ రైతులు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంత నష్టం జరుగుతున్నా కూడా, రైతులు ఇంత ఆవేదన చెందుతున్నా కూడా ఒక్కరు వచ్చి గ్రామాలకు వచ్చి ఈ నష్టపోతున్నటువంటి పంటలను తీసే పరిస్థితి లేదు. రైతులని ఆదుకుంటామని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు లేరు. అధికారులు చేయటం లేదు. ఇక ప్రజాప్రతినిధులు అయితే ఎక్కడున్నారో అర్థం కావటం లేదు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ 3 పార్టీల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక వాళ్ళకు రాజకీయ ప్రయోజనం, ఎన్నికల ప్రయోజనం తప్ప రైతులు చచ్చిపోయినా, రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఇటువైపు చూడకుంటే ఏంటంటే ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టే హైదరాబాద్లో మకాం వేసి ఉండే పరిస్థితి ఉంది. అయ్యా ఒక్కసారి మీరు 2-3 రోజులైనా కనీసం అధికారులైనా ప్రజాప్రతినిధులైనా గ్రామాలకు రండి, పంట ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ నష్టపోయిన పంటలన్నీ పరిశీలించండి. పత్తి రైతుల దగ్గరికి రండి, వరి రైతుల దగ్గరికి రండి, ఐకేపీ కేంద్రాలు ఏ విధంగా అక్కడ కొనుగోలు చేస్తారో చూడండి, సీసీఐ కేంద్రాల్లో ఏ రకంగా పత్తి కొనుగోలు చేస్తారో చూడండి. ఎక్కడ పోయినా కూడా న్యాయమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పంటల బీమా పథకం ఎక్కడ అమలు కాదు. ఇలా ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టి ఇవాళ పంట ఈ రకంగా నష్టపోతే చేసినటువంటి అప్పులు ఎట్లా తీర్చాలి, మా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని చెప్పేసి గోడున రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతులుగా మేము
ఏలూరు జిల్లా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నూజివీడు టౌన్ రూరల్ పోలీస్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసిన పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, IIIT విద్యార్థులు సేకరించిన బ్లడ్ ను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తలసేమియా వ్యాధి బాధితులకు పంపించనున్నట్లు తెలిపిన DSP ప్రసాద్. ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ దినం మనం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 1959లో సియాచిన్ గ్లేషియర్ దగ్గర లడఖ్లో CRPF జవాన్లు ఒక 10 మంది మన యొక్క దేశ సరిహద్దులో చైనా ముష్కరుల మీద బాగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. ఆ అర్పణకి సంబంధించి ఆ ఖ్యాతికి వాళ్ళ సంస్మరణ చేసుకోవడానికి, అలాగే పోలీసు అమరవీరులు ఎవరైతే తమ ప్రాణాలని మన సమాజం యొక్క రక్షణలో త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని, వాళ్ళ యొక్క త్యాగదనతని మనము ఎప్పుడు సంస్మరణ చేసుకోవడానికి 21 అక్టోబర్ని ఎప్పుడు మనం అమరవీరుల సంస్మరణ దినం కింద మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఇలాకాలో ఉన్న మండలాల్లో ఉన్న మన ఆటో డ్రైవరు మిత్రులు, అలాగే IIIT స్టూడెంట్స్ మరియు మరి పోలీసు ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఈ రక్తదాన శిబిరం గురించి ఈరోజు మన యొక్క నూజివీడు ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరానికి సంబంధించి మన ఏలూరు నుంచి కొలి రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు. రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క బ్లడ్ ఇస్తున్నామో మనం ఈ తలసీమ ఈ యొక్క పేషెంట్స్ కి ఈ యొక్క బ్లడ్ వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు. ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.